నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా శాతవాహన స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ పలువురికి మెడల్స్ ప్రదానం ఎస్యు స్నాతకోత్సవంలో జర్నలిస్టులకి అవమానం మీడియా పాసులు జారీలో నిర్వాహకుల గందరగోళం అమెరికా అమ్మాయి కరీంనగర్ అబ్బాయి నగరంలో ఘనంగా వివాహ వేడుక ఇక వార్తల్లోని వివరాలు నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని శ్రద్ధ క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. 25 మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబర్చిన 161 మంది విద్యార్థులకి బంగారు పతకాలని గవర్నర్ అందజేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జేబీ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మందికి పీహెచ్డీ పట్టాలతో పాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబర్చిన 161 మంది విద్యార్థులకి బంగారు పతకాలు గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం విద్యార్థులని విజయం దిశగా తీసుకెళ్తుందని అన్నారు. విద్యార్థుల మేధాశక్తియే వారి ప్రయోగశాలగా అభివర్ణించారు. విద్యార్థుల ఆలోచనలు శ్రమ సృజనాత్మకత వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. అవకాశం సమానత్వం సృజనాత్మకతతో ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత విద్యారంగం సాంకేతికతతో ముందుకు సాగుతుంది అన్నారు. డిజిటల్ లెర్నింగ్ భౌగోళిక అవరోధాలను అవకాశాల మధ్య వ్యత్యాసాలను చెరిపివేసిందని తెలిపారు. ప్రతి విద్యార్థి నైపుణ్యం నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని అన్నారు. ప్రపంచ విజ్ఞానాన్ని ఆహ్వానించాలని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలని అందిపుచ్చుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యు ఉమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. Parents and distinguished guests, I am delighted to stand before you on this radiant day of triumph, a day when dreams meet destiny and perseverance finds its reward. Today we celebrate not only our academic achievements but also the quiet strength that brought you this far, the discipline that turned each dawn into a stepping stone towards success. Students are unlike any other. Their workshop is their mind. Their relentless thoughts and tireless efforts refine the very essence of progress. This young university, nestled in the semi-rural heartland of Telangana, pulses with promise and potential, aspiring to blend access, equity and innovation into excellence. Yet, as hard work fuels ambition, infrastructure must strengthen dreams. I urge the university to strive for NAC accreditation and NIRF ranking, for they are our gateways to greater recognition, resources and growth. Shatavahana University was established in 2008 by the then government of Andhra Pradesh, India. The university has its roots in the erstwhile postgraduate of Usman University and Kakatiya Universities and was upgraded in June 2008. The university was named after the Shatavahana dynasty that ruled this region. The university has been included under Section 12B of UGC Act 1956 during 2022. The main campus is located in a beautiful and sprawling 2,200 acres of forest-like campus right in the heart of Karimnagar city. A master plan for the entire campus has been prepared, reflecting its development to come for the next 5 to 10 years. Accordingly, the campus is surrounded by a beautiful rock wall and imposing main gate complex, and the campus has become a walker's paradise. శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను ముప్పతిప్పలు పెట్టారు యూనివర్సిటీ నిర్వాహకులు. కొంతమంది జర్నలిస్టులకి మాత్రమే ఎంట్రీ పాస్లు ఇచ్చి మిగతా వారిని గేటు వద్దే నిలిపివేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులకి వర్సిటీ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
మీడియా పాస్ల జారీలో అధికారుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్లు కనబడింది. కరీంనగర్లో జరిగిన శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుకల్లో మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. యూనివర్సిటీ అధికారుల అత్యుత్సాహం, సమన్వయలేమితో కవరేజ్ కోసం వెళ్లిన కొంతమంది జర్నలిస్టులు వెనుదిరగాల్సి వచ్చింది. స్నాతకోత్సవం విజయవంతం చేయడం కోసం 10 రోజుల నుంచి యూనివర్సిటీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ అసలు సమయం వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారు. మీడియా ప్రతినిధులకి ఎంట్రీ పాస్లను కేటాయించే ప్రక్రియను యూనివర్సిటీతో పాటు ప్రజా సంబంధాల శాఖ, పోలీసు శాఖతో కలిపి మొత్తం 3 శాఖలు ఎంట్రీ పాస్లను జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. దీంతో 3 డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేక గందరగోళం నెలకొంది. పొరపాటుని గమనించిన 3 శాఖల అధికారులు తప్పు తమది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నారు. మరోవైపు ప్రజా సంబంధాల శాఖ నుంచి అక్రిడేషన్ జర్నలిస్టుల వివరాలని వర్సిటీ అధికారులకి అందజేయడంలో ఆ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం కూడా ప్రధాన లోపంగా కనబడింది. కరీంనగర్ నిష్ఠాత్మకమైనటువంటి శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అయితే దీనిలో ముందస్తు ప్లాన్ ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా కులపతి హోదాలో హాజరవుతున్నారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. యూనివర్సిటీ పిఆర్ఓ కానీ ఇతర అధికారులు సైతం అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం అనుమతి నిరాకరించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఎవరు ఎంతకాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు ఏంటి అనేది చూడకుండా సైతం కొంతమందికి అర్హత ఉన్నా లేకున్నా ఇవ్వడము, దాని తర్వాత పాస్లు అయిపోయినాయని చెప్పేసి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడంతో చాలామంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఈ ప్రోగ్రామ్ కవరేజ్కి వచ్చిన వాళ్ళు కూడా అనుమతి లేని కారణంగా తిరిగి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. ఇకపై ఇట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ అధికారుల మీద ఉంది. మరి వారందరికీ తెలీదా? వాళ్ళకి సంబంధించి అభివృద్ధిలో, సంక్షేమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మీడియాని ఒక నిర్లక్ష్యపు ధోరణితో కించపరిచే విధంగా చూసినట్టుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదిలా ఉంటే శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం యూనివర్సిటీ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గత 10 రోజులుగా ప్రధాన మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. 2 సార్లు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఒకటి ఆరా యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చివరికి స్నాతకోత్సవం రోజు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లకి ప్రవేశం లేదని సర్క్యులర్ జారీ చేశారు. ఏది ఏమైనా ఏరు దాటాక తెడ్డు తగలేయడం సారుకు తెలిసినంతగా మీడియాకి తెలియకపోవడం కొంత విచారించాల్సిన అంశమే. కరీంనగర్ అబ్బాయి, అమెరికా అమ్మాయి 3 ముళ్ల సాక్షిగా ఏకమయ్యారు. వీరి వివాహానికి కరీంనగర్లోని ఓ కళ్యాణ మండపం వేదికగా నిలిచింది. వేద మంత్రాలు, బాజా భజంత్రీలు, పెద్దల ఆశీర్వాదాల నడుమ వీరి కళ్యాణ క్రతువు జరిగింది. ఇంతకీ కరీంనగర్ టు అమెరికా వీరి ప్రేమ ప్రయాణం ఎలా జరిగింది? వీరి ప్రేమని పెళ్లి వరకు ఎలా తీసుకొచ్చారు? మీరే చూడండి. కరీంనగర్ పట్టణానికి చెందిన తెలంగాణ ఎన్జీఓల సంఘం జిల్లా కార్యదర్శి పెస్క సత్యనారాయణ కుమారుడు సాయితేజ హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో సాయితేజ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంటాడు. గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న సాయితేజకు నగరంలోని ఓ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సౌత్ అమెరికన్ మికేలా బియాంకోతో స్నేహం ఏర్పడింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. 3 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉన్న ఈ జంట వారి ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఇరు కుటుంబాలని ఒప్పించి 3 ముళ్ల బంధంతో ఏకమయ్యారు. మేము ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాం. ఒక 3 years అయింది పరిచయం అయ్యి. అక్కడ వీళ్ళు అక్కడ స్పానిష్ దేశం వీళ్ళది, అంటే స్పానిష్ స్పీకింగ్. తను ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో మేము కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతాం. ఇంకా రీసెంట్గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాము. ఇక డాడీ నాకు చాలా ఫ్రెండ్లా ఉంటాడు. డాడీ ఫ్రెండ్ లాగా కూడా కాదు, ఫ్రెండే. డాడీ ద్వారా ఇక మమ్మీని ఒప్పించాము.
వాళ్ళు మా డాడీకి ఫస్ట్ చెప్పడంతో ఓకే అన్నారు. తర్వాత డాడీ మమ్మీతో మాట్లాడి వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఓకే వేయించి మళ్ళీ ఇక్కడే తీసుకొని వచ్చాం. Namaskaram. హౌ ఆర్ యూ ఫీలింగ్ హియర్? I'm feeling very excited. Thank you. కరీంనగర్లోని ఓ కళ్యాణ మండపం వేదికగా జరిగిన సాయితేజ బియాంకో వివాహ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు, బాజా భజంత్రీల నడుమ వీరి కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయితేజ బియాంకోల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల సంతోషం కంటే తమకేది ఎక్కువ కాదని, అందుకే ఈ వివాహానికి ఒప్పుకున్నామని చెప్పుకొచ్చారు. బాగానే ఉంది, అదేం లేదు. ఎప్పుడే కానీ పిల్లల సంతోషమే మన సంతోషం కాబట్టి మా అబ్బాయి డాడీ ఇట్లా అంటే నేను అమ్మాయిని ప్రేమించుకున్నాం ఒక ఫ్రెండ్ ద్వారా అంటే సరే లేనా అని చెప్పేసి రండి చేసేస్తాం మ్యారేజ్ అని ఒప్పుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. మన సాంప్రదాయం ప్రకారమే చేసినాం కాబట్టి బాగుంది. Hola, me llamo Alejandra y vine a la boda de mi hija con Sai y es precioso todo. Muchas gracias. Un país, la verdad que una cultura muy diferente a la nuestra, pero muy lindo todo, colorido, alegre, la verdad que da gusto y estamos muy contentos. Comida muy rica. ఈరోజు తెలంగాణ ఎన్జిఓల సంఘం జిల్లా కార్యదర్శి పిస్క సత్యనారాయణ పద్మజల ఓన్లీ వన్ సన్ సాయితేజ వివాహం ఈరోజు సౌత్ అమెరికా అమ్మాయి మరి బియాంకో అనే అమ్మాయితోని మరి తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడి అబ్బాయి సౌత్ అమెరికా అమ్మాయిని చేసుకోవడం చాలా గర్వకారణం. మరి నిజంగా కూడా సాంప్రదాయ పద్ధతిలో మరి వినూత్నమైనటువంటి రీతిలో మరి పద్మశాలి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నది. కరీంనగర్ కలెక్టరేట్ ను సందర్శించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుకల అనంతరం కలెక్టరేట్ కు చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఘన స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ డిపార్ట్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా బీసీ సంఘం నాయకులని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో నగరంలో గవర్నర్ పర్యటనను అడ్డుకుంటామన్న బీసీల పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి నగరంలో బీసీ సంఘం నాయకులు కనకయ్య గౌడ్, ఆది మల్లేశం పటేల్ తో పాటు అజయ్, సంజయ్, రాజు, రాజారెడ్డిలని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లోని గౌతమ్ నగర్ లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల్ని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకి నిధులు మంజూరు చేసిన సుడాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి కాలనీ వాసులకి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాని ఆవిష్కరించి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వాతంత్రోద్యమంలో జాతీయ గీతం ప్రాముఖ్యతని విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతాన్ని రచించారని అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో గల అద్విత ఇంటర్నేషనల్ పాఠశాలలో భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులంతా కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. పాఠశాల చైర్మన్ సౌగాని కొమరయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా దేశభక్తిని పెంపొందించుకుని సమాజ సేవలో ముందుండాలి అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని, అలాంటి వీరుల స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్లో చిల్డ్రన్స్ డే కార్నివల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడలు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మొదటి రోజు పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ లీనా ప్రియదర్శిని కార్నివల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా విద్యార్థులకి డ్రాయింగ్, స్పెల్ బీ, క్విజ్, సింగింగ్ వంటి పలు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూరులో స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా కొనసాగుతుంది. వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా గ్రామ పురోహితులు శంతన్ శర్మ, పిప్పెలపల్లి వేణుగోపాల్ శర్మతో కలిసి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు స్థాపితా దేవత పూజా హవనములు, మహాస్నాపనం, సామూహిక కుంకుమార్చన, ధ్యానాదివాసంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 8న యంత్ర ప్రతిష్ఠ, కలశ పూజ, గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, గ్రామ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి కోరారు. కిన్నరాజ సకల భూత వర్గం త్వన్నామస్మద్వాగలుపారమేది దేవ శ్రీ గణేశ పాహి భక్త బృందం ఆశ్రిత జన సంరక్షక దేహి భక్తి భావం సంసారే దుష్పారాయణే భక్తానం తవ చరణే భూతద్వయమేవ విలాచరణ సంసేవన పితరతరణమేవ నాస్తి నాస్తి శ్రీ పూర్వక सर्वं जगदिदं तैलमेष्यते सर्वं जगदिदं प्रत्येते पंचत्वारि पंचत्रयातीतः पवस्त्रयातीतः पंचहत्रयातीतः पंचत्रयातीतः
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ మానకొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మానకొండూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి 23 నెలలు కానొస్తున్నా కూడా రాష్ట్రంలో విద్యార్థులకు సమస్యలు మాత్రం ఇట్లున్న సమస్యలు అలాగనే ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వాలు మారితే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదలవుతాయని చెప్పేసి కోట్ల ఆశలతో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లెక్కనే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికింకా కూడా స్పందించడం లేదు. ఎవరైతే స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ అడుగుతున్నారో వాళ్ళపైన ఈరోజు విజిలెన్స్ దాడులు చేపిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలంతా స్వచ్ఛందంగా నేటితోని 5 రోజులు కాలేజీలు మూసివేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చిన్న స్పందన కూడా లేకపోవడం సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో మీరు కనుక ఏదైతే పెండింగ్లో ఉన్న 8,500 కోట్లు బకాయిలను గిట్ట ఈరోజు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను కూడా కరీంనగర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి రావాలని ఆకాంక్షించారు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫహద్. ఇందుకోసం ఆయన రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫహద్ మాట్లాడుతూ కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉండే నరేందర్ రెడ్డికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందన్నారు. కరీంనగర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టే ఈ పాదయాత్రలో స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా అయ్యప్ప స్వాములు 27వ రోజు స్వాముల పాదయాత్రని పర్లకొండ నుండి ప్రారంభించి చిక్బుల్లాపూర్ అయ్యప్ప ఆలయం వరకే కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా కరీంనగర్ పట్టణానికి చెందిన పలువురు స్వాములకి మధ్యాహ్న భిక్ష అల్పాహారం ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా అయ్యప్ప భక్తుల సంతోషం. ఈరోజు నిమ్మల చంద్రశేఖర్ శిల్ప వారి కుమారుడు శివకుమార్ వారు మనకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి కుటుంబం క్షేమం ఉండాలని ఆ అరియర్స్ని ఎపిసోడ్ పెట్టుకుని స్వామి ప్రధాన ప్రభువే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షా దేశపాలి ప్రధాన పావే మధ్యలో వద్దని కూర్చోమండి, కూర్చో మీరు మీరు ఇక్కడ పన్నెండు అర్థం చేసుకోండి. బర్త్డే పెట్టింది వెళ్ళినప్పుడు డాక్టర్ సార్
కరీంనగర్లో డీవైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని డీవైఎఫ్ఐ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడారు. దేశంలో 1,30,00,000 సభ్యత్వం కలిగిన అతిపెద్ద యువజన సంఘం డీవైఎఫ్ఐ అని ఆయన అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేడు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన పోరాడే సంఘం డీవైఎఫ్ఐ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నగర కార్యదర్శి రవీందర్ నాయక్, నాయకులు భూపతి, రమేష్, మహేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ దేశవ్యాప్తంగా 1980 పంజాబ్ రాష్ట్రం లుధియానాలో ఆ రోజు ఆవిర్భవించిన డీవైఎఫ్ఐ నేడు 46వ వసంతాలు పూర్తి చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. డీవైఎఫ్ఐ మా దేహం ముక్కలైన ఈ దేశానికి ముక్కలు కాని అనే నినాదంతో ఈరోజు యువకులకు ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం డీవైఎఫ్ఐ. ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే 1,30,00,000 గల అతిపెద్ద యువజన సంఘంగా డీవైఎఫ్ఐ పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూసినట్టయితే భగత్ సింగ్ వారసులుగా, ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ పార్లమెంట్లో దేశ స్వతంత్రం కొరకు పొగబాంబు వేసి ఉరికమ్మానికి ముద్దాడిన గొప్ప మహాను వీరుని ఆశయ సాధన కొరకు ఈరోజు డీవైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న తరుణంలో కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలని కల్పించాలని ప్రశ్నించే గొంతుక డీవైఎఫ్ఐ. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో యువకులు డీవైఎఫ్ఐలో సభ్యత్వం తీసుకొని వారి యొక్క హక్కుల సాధన కొరకు పోరాటాలకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము. రాష్ట్రంలో చూసినట్టయితే నిరుద్యోగ యువతకు కేవలం ఓటు బ్యాంకింగ్ ఉపయోగించి ఈరోజు అధికారంలో వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా చూసినట్టయితే ప్రైవేట్ రంగ సంస్థలను, కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను విఫలం చేసి నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శాతవాహన స్నాతకోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్, పలువురికి మెడల్స్ ప్రదానం. ఎస్యు స్నాతకోత్సవంలో జర్నలిస్టులకి అవమానం, మీడియా పాసులు జారీలో నిర్వాహకుల గందరగోళం. అమెరికా అమ్మాయి, కరీంనగర్ అబ్బాయి, నగరంలో ఘనంగా వివాహ వేడుక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.